కొలంబో వేదికగా ప్రారంభం కావాల్సిన 2026 టీ20 ప్రపంచ కప్ కు ముందు ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ కు తమ జట్టును పంపబోమని పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐసీసీ అండతో భారత్ ఇతర దేశాలను ముఖ్యంగా పాకిస్తాన్ ను వేధింపులకు గురి చేస్తోందని, అందుకే ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామని వారు ఆరోపిస్తున్నారు. దీనికి మద్దతుగా పాకిస్తాన్ మాజీ క్రికెట్ బోర్డు చీఫ్ నజాం సేథీ మాట్లాడుతూ భారత్ ఎప్పటి నుంచో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని, ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాత లెక్కలను సరిచేయడానికి ఒక సువర్ణ అవకాశమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ తన ఆర్థిక బలంతో ఐసీసీని శాసిస్తోందని, పాకిస్తాన్ లాంటి దేశాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందనేది వారి ప్రధాన వాదన. అయితే ఈ గందరగోళం మధ్య షెడ్యూల్ ప్రకారం భారత ఆటగాళ్లు టాస్ కోసం మైదానంలోకి వస్తారని, కానీ పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం గైర్హాజరయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ రద్దు కావడమే కాకుండా రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు క్రీడా మైదానంలో ఏ స్థాయికి చేరుకున్నాయో స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ తీసుకున్న ఈ తీవ్రమైన నిర్ణయం టోర్నీ భవితవ్యాన్ని, ఆదాయాన్ని మరియు కోట్లాది మంది అభిమానుల ఆశలను ప్రభావితం చేసేలా ఉంది. ఈ ఆరోపణలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్ ఎవరిని వేధించడం లేదని, కేవలం తన పని తాను చేసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ తమను ఆహ్వానించాలని కోరుకుంటుందే తప్ప వారు ఎప్పుడూ ఆ చొరవ తీసుకోలేదని గవాస్కర్ విమర్శించారు. గతంలో సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడు కూడా భారతే ముందడుగు వేసి పాక్ కళాకారులకు, గాయకులకు అవకాశాలు ఇచ్చిందని, కానీ పాక్ నుంచి అలాంటి స్పందన ఎప్పుడూ రాలేదని ఆయన గుర్తు చేశారు. 2008 ఐపీఎల్ ప్రారంభ సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత ఫ్రాంచైజీలు అవకాశం కల్పించాయని, అలాగే కామెంటేటర్లుగా కూడా వారికి గౌరవం ఇచ్చామని చెప్తూ సంబంధాలను మెరుగుపరచడానికి ఎప్పుడూ భారతే ప్రయత్నించిందని గవాస్కర్ చెప్పుకొచ్చారు. బుల్లీయింగ్ అనేది తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి వాడుకునే అతి తేలికైన పదమని, ఒకవేళ నిజంగానే ఎవరైనా వేధిస్తుంటే వారికి ఎదురు తిరిగి నిలబడాలి, కానీ ఇలా తప్పించుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.